స్పీకర్ ఎన్నిక, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, త్రిపుల్ తలాక్ బిల్లు, రైతు వ్యతిరేక చట్టాలు అన్నిట్లో మీకు ఓటేసింది బీఆర్ఎస్ పార్టీ కదా, మరి మీకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు? అడుగడుగున వారితో సహకారం పొంది మీరు పరస్పరం సహకారం ఇచ్చుకొని ఇవాళ వేరని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వస్తే కలిసి పనిచేస్తారు, కలిసి ఓట్లు వేసుకుంటారు. ఎన్నికలు అయిపోగానే పోరాడినట్టు నటిస్తారు. ఆనాడంతే ప్రధానమంత్రి వస్తే ప్రాజెక్టులు అడిగి నిలదీయాల్సినటువంటి ముఖ్యమంత్రి ముఖం చాటేస్తాడు. మేమేదో వేరు ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ జిమ్మిక్కులు డ్రామాలు ప్రజలందరూ తెలుసు. కిషన్ రెడ్డి గారు, మీరు వాళ్ళ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి ఈ 15 మాసాలుగా మీరు తెచ్చినటువంటి రమ్మనండి అన్నారండి. ఈ 15 మాసాలుగా లక్ష్మీకాంత్ గారు ఎమ్మెల్యే గారండి, ఈ 15 మాసాలుగా మీరు రాష్ట్రానికి తెచ్చింది ఏమిటి? బడ్జెట్లో ₹1 కూడా అదనంగా తీసుకురాని మీరు బాధ అనిపించట్లేదా? కేంద్రానికి అంటే సిగ్గు అనిపించట్లేదా? కేంద్రంలో మంత్రి హోదాలో ఉండి నేను రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్నాను, ₹1 కూడా తేలేకపోయినాను అన్నటువంటి ఇంకిత బాధ కూడా లేదా మీకు? 800 ఎంపీలు, 800 శాసనసభ్యులు, అందులో 2 మంత్రులు ఏం వెలువబెడుతున్నారు తెలంగాణకి? ఏం తెచ్చినారు మీ తెలంగాణకి? 15 మాసాలుగా ఏం తెచ్చారు? అంతకుముందు 5 ఏళ్ళు ఏం తెచ్చారు? ఇప్పటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయి. దాని గురించి మాట్లాడరు. విభజన హామీలో విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు. ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడరు. కాచిగూడ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు. ఐటీఆర్ అయితే ఎత్తేశారు. గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడరు. ప్రొద్దున